వందనాలు, స్తోత్రం. సాయంత్రం దేవుడి సన్నిధిలో కూడి వచ్చిన దేవుని బిడ్డలకు అందరికీ యేసుప్రభు పేరట వందనాలు. దేవుని వాక్యంలోనికి మనం వెళ్తాం. యోహన్న సువార్త 13వ అధ్యాయము 8, 9 వచనం చదవండి. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయన వాడాను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదా నేను. అదే నేనే ఆదివారం ఇదే చెప్పారు. పీతర్ గారు ఆదివారము సాయంత్రం ఇదే విషయం చెప్పారు. పీతర్ గారు ఇప్పుడు చెప్పిన మాట మనం చదివారు. యేసు ప్రభు శిష్యులందరూ కాలి కడగడానికి వచ్చినప్పుడు పీతర్ గారు చెప్పారు, దేవా నీవెన్నడూ నా పాదములు కడగరాదని, అంటే కడగొద్దని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదని. నేను నిన్ను కడగనేరా, నాతోని నీకు పాలు లేదా. దేవునితోని పాలు లేదు. అయిన కారణం ఏంటంటే పరిశుద్ధంగా పడలేని వాడు దేవునితో సంబంధం లేదు. అదే యేసు ప్రభు తన పీతర్ గారికి చెప్పింది. అప్పుడు ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే, మమ్మల్ని పరిశుద్ధపరచడానికి 3 విధములున్న సబ్బు. అది మొదటి నేను చెప్పారు, వాక్యమైన ఉత్క స్నానం. అది నేను చెప్పిందన్న మీకు అర్థమైందంటే మీకు మర్చిపోలేదని అనుకున్నాం. వాక్యమైన ఉదక స్నానం. ఎందుకంటే వాక్యం ఎందుకు మమ్మల్ని పరిశుద్ధపరచున్నారంటే ఆయన అర్థము పాప అపవిత్రుల నుండి దేవుడు వాక్యం మమ్మను శుద్ధిపరుచున్నాడు. ఒకసారి కూడా చెప్తానండి, యేసయ్య వాక్యము పాప అపవిత్రుల నుండి మమ్మను మనకందరికీ విడుదల, పవిత్రంగా చేస్తున్నా. అపవిత్రుల నుండి దేవుడు మమ్మల్ని విడుదల ఇచ్చినది దేవుని వాక్యము. రెండవదే నేను చెప్పిందంటే పరిశుద్ధాత్మ శక్తితోని మమ్మల్ని కడుగుతున్నారని. అవి పరిశుద్ధాత్మ శక్తి దేనికంటే పాపము నుండి మాకు విడుదల ఇచ్చిన శక్తి. అది పరిశుద్ధాత్మావులు నింపలేని వాడికి, పరిశుద్ధాత్మావులు బాప్తిస్మం పొందలేని బిడ్డలకి పాప శక్తి నుండి విడుదల పొందడానికి కష్టం. అందుకని సంఘ బిడ్డలు పరిశుద్ధాత్మ శక్తులు నింపలేని వాడు అందరూ పరిశుద్ధాత్మ శక్తిని నింపాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నింపిన కనుక మనలోనున్న పావ శక్తిని గెలించడానికి ఉన్న పవర్ దొరుకుతుంది, శక్తి దొరుకుతుంది. మీరు మారు మనసు పొందారు, బాప్టిజం పొందారు, పరిశుద్ధంగా జీవిస్తున్నారు. కరెక్ట్ ఏంటి? పాప శక్తి నుండి నీకొక్క విడుదల కావాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మీకు కావాలా? పరిశుద్ధాత్మ శక్తిలో నింపితే రోజు పరిశుద్ధాత్మ శక్తిని నింపబడిన దేవుడి బిడ్డలు మాత్రమే పాప శక్తి నుండి గెలుస్తుంది. అందుకని మనలో ఎప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని ఎల్లప్పుడు మనలో మంటాలి. అదే దేవుడు కోరుకున్నాం. ఇది 3వది దేవుడు మమ్మను పరిశుద్ధపరిచినది ఏమనగా
ఆ, యేసు రక్తం. మొదటి యోహన పత్రిక 1:7 ఆ. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఉమ్. మనము మన మనమును వెలుగులో నడిచి ఎడలా మనము అన్యోన్య సావాసము గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధంగా చేయును. అంటే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మమ్మను పరిశుద్ధులుగా చేయును. అంటే యేసు రక్తము పావ మరక్కల నుండి మమ్మనికి విడుదలిస్తున్నాం. నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఒకటి మమ్మను ఎలాగ శుద్ధిపరచున్నాను, ఒకటి యేసు రక్తం. యేసు రక్తం దేనికి మమ్మల్ని శుద్ధిపరచున్నారంటే పావ మరక్కల ప్రతి బిడ్డల జీవితం ఉన్నాం. ఆ మరక్కల నుండి ఆ మరక్కలను తప్పిపోవడానికి తుడచి వేయడానికి యేసు రక్తం మన కొరకు సిలువలో కాచింది. రెండవదేమండి, దేవుని వాక్యం మమ్మను పరిశుద్ధపరచునట్టుగా నేను చెప్పింది. ఇప్పుడు దేవుడు వాక్యము మమ్మను పరిశుద్ధపరచనంటే దేవుని వాక్యము మమ్మను అపవిత్రుల నుండి విడుదలిస్తున్నాం. అపవిత్రములు పడుకుంటా వాక్యం వినినప్పుడు అపవిత్రుల నుండి దేవుడి బిడ్డలు తప్పిపోతున్నాం. హల్లెలూయా. అప్పుడు వాక్యము, అందుకని వాక్యం సరిగా వినలేకపోతే మీరు అపవిత్రులు పడిపోతుంది. యేసయ్య వాక్యం వినిన వలన మనలో అపవిత్ర కడగబడుతున్నది. హల్లెలూయా. మూడవదే పరిశుద్ధాత్మ శక్తిని మనకు పవిత్రపరుచున్నారు. దేనికంటే పాపములుండి పవిత్రాత్మ శక్తి ఇచ్చి ఆ పాప శక్తి నుండి మనకు విడుదల కలుగుతున్నది. హల్లెలూయా. అలాగా 3 విధములున్న పరిశుద్ధపరిచిన విషయం నేను చెప్పారు. ఒకటి యేసు రక్తం, 2 దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యం వలన మమ్మల్ని పరిశుద్ధపరచున్నాం. కడగబడుతుంది. మూడవదే యేసు రక్తం. అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన. అది నేను చెప్పిందండి, మీకు మర్చిపోవాలని అనుకున్నాను. మొదటి పీతరు 1:2 అప్పుడు పీతరు గారికి యేసుక్రీస్తు చెప్పిన మాట వినాలి. యోహాను సువార్త 13:10-11. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకోన అక్కర్లేదనే. ఇక్కడ స్నానం అంటే మారు మనసు పొందనకి సాదృశ్యం, లేకపోతే రక్షణ పొందనే సాదృశ్యం, లేకపోతే కొత్తగా జన్మించిన సాదృశ్యం. తర్వాత అతడు తప్ప మరేమీ కడుగుకొని అక్కర్లేదు. అతడు కేవలము పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు గాని మీలో అందరు పవిత్రులు కారనేను. ఈ 1200కి దేవుడు చెప్తున్నారు 11 వచనం, మీరు అందరూ పవిత్రత ఉన్నవారు కాను. అదేంటి అలాగే చెప్పడం? ఈ 1200 అందరూ పవిత్రులు కాదు. దేవుడు చెప్పింది దేనికంటే వారు 12 మంది శిష్యుల మధ్యలో
ఒక్కడు నన్ను అంటే అప్పగించు వానిని. అనే అది ఇస్కరియాతు యూదా గురించి దేవుడు చెప్పిందండి. ఆ ఇస్కరియాతు యూదా గారు ఆయన అపవిత్ర చెందిన ఒక మనుషుడే. దాన్ని బట్టి యేసుక్రీస్తు అలాగా చెప్పింది. మీరు ఆ ఇస్కరియాతు యూదా గారి గురించి చెప్పిన కొన్ని మాట మనం చూడగలుగుతాం. అతను అపవిత్ర చెందిన వారని మనం తెలిసిపోతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 70 వాక్యం చదవండి. నేను మిమ్మును 12 గురించి ఏర్పరచుకొనలేదా? ఉమ్. మీలో ఒకడు సాతాను అనే వారితో చెప్పెను. ఆ. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి, ఆయన అప్పగింపబోవు ఉండెను కనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఆ వారి గురించి అంటే యూదా గురించి చెప్పిన మాట మీరు వినండి. 12 మందిలో ఒక్కడు మీలో ఒకడు సాతాను అని అంటావు. వారితో సాతానని చెప్పుతున్నారు. యేసయ్య తోడుగా తిరుగుతున్నాం. యేసయ్య చేసిన అద్భుతం చూశారు. 5 రొట్టి 2 చేపలు చేతులు పట్టి ప్రార్థన చేసి 5,000 మనుషునికి ఇచ్చినది కన్నుతోని చూసింది. ఆ 3.5 సంవత్సరం యేసయ్య తోడుగా తిరిగిన ఇస్కరియాతు యూదా గురించి యేసు చెప్పింది అతను ఒక్కడు సాతాను అని చెప్పింది. యూదా అని పదానికి అర్థం ఏంటే స్తుతించడము. పేరు మంచి అర్థం ఉంది, స్తుతి. ఆ స్తుతించిన దేవుని బిడ్డల స్వభావము సాతాను వంటి మనుషుడని యేసుక్రీస్తు చెప్పింది. ఇదొక్కటి. నీ రెండవదే యూదా గురించి యేసయ్య చెప్పిన మాట వినండి. మార్కు సువార్తలకి రండి. 14వ అధ్యాయము 18. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా ఆ, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా, మీరు ఒక్కడు మీలో ఒకడు అనగా నాదో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని భుజించుకొని వాడు నన్ను నన్ను అప్పగించుచున్నారు యేసు ప్రభు చెప్పింది. ఎవరేలుగా దేవుని భుజించిన వారు ఎవరంటే అది మీకు తెలియాలంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 20 వాక్యం చూడండి. అలా 27వ వాక్యం చూడండి. వాడు ఆ 26 నుంచి చదవమ్మ, అప్పుడు కొంచెం కూడా అర్థం అవుతుంది. 26 నుంచి అందుకు యేసు ఆ, ఒక ముక్క ముంచి ఎవరికిచ్చెదనో వాడే అని చెప్పి, అంటే ఎవరికి మొక్కి ఇచ్చి వాడే అని చెప్పారు. ఆ తర్వాత ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చును వాడే అని ఆ. చెప్పి ఒక ముక్క ముంచి సీమోను ఇస్కరియోతు యూదాకిచ్చెను. అంటే అప్పుడు దేవుడు ఇక్కడ చెప్పుతున్న నీలోని ఒక్కడు నన్ను అది ఎవరైనా చెప్పినప్పుడు ఆ ముక్క ఇచ్చిన వాడండి. అప్పుడు యూదా దేవునికి అప్పగించడానికి అన్ని రెడీగా ఉన్నాం. అందుకే యేసుక్రీస్తు అలాగా చెప్పిందండి. ఇది 3వ విషయము యూదా గురించి చెప్పిన మాట వినండి. మత్తాయి సువార్త 26వ అధ్యాయము 23వ వాక్యం చదవండి. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే
యేసుప్రభు చెప్పుతున్నారు, నాతో కూడా పాత్రములు చెయ్యి ఉంచిన వాడు నన్ను అప్పగిస్తున్నారని యూద గురించి దేవుడు చెప్పారు. అప్పుడు మూడవదే ఇస్కరియాత యూద యేసయ్యను అప్పగించడానికి పాత్రములు చెయ్యి ముంచిన వాడని యేసుక్రీస్తు చెప్పింది. ఇంకో నాలుగవ విషయం మీరు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వాక్యం. ఆయనను అప్పగించిన యూద బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనేను. అంటే బోధకుడా నేనా అని అడుగగా నేనా అని అడిగారు యూద. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారు? నీవన్నట్టే అనేను. నీ అన్నట్టే అని చెప్పారు. నువ్వే నన్ను శత్రు చేతులు సమర్పించిన వ్యక్తి, అప్పగించిన వాడని దేవుడు ఆయనకి గణితంగా చెప్పారు. అప్పుడు కూడా మారు మనసు పొందలే, అప్పుడు కూడా తిరిగి రాలే. ఈ 4 సందర్భాల మీద మీరు చూడండి. 5వ సందర్భం మీద మీరు చూడండి. యోహన్న సువార్త 13వ అధ్యాయము 26వ వాక్యం. అది ఇప్పుడు ముందుకు మనం చదివారు. నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చనో వాడే అని చెప్పి, అంటే దేవుడు ఆ ఇస్కరియాత యూద గారికి ఒక ముక్క ముంచి ఆయనకి ఇచ్చారు. ఆ ముక్క ముంచి ఇచ్చినది ఏంటంటే బల్ల కార్యక్రమం కాదది. బల్లబలు ఉంటే రొట్టి కాదది. అది పెస్కా పండుగలు ఉంచిన ఒక రొట్టి. ఆ రొట్టి ఏమంటే ద్రాక్ష ముంచి ఏసి క్రీస్తు ఇస్కరియాత యూద గారికి ఇచ్చారు. అవే యేసుక్రీస్తు ఆయనకి చెప్పిన మాట ఇన్ని. ఇంకా 6 యూద స్వభావం మీరు చూడండి. తన 13వ అధ్యాయం 27వ వాక్యం యోహన్న సువార్త. వాడు ఆ ముక్క పుచ్చుకోనగానే సాతాను వానితో ప్రవేశించను. యేసు నీవు చెయ్యుచున్నది త్వరగా చెయ్యమని వెంటనే యేసు ఆయనకి చెప్పుతున్నా, నీ చెయ్యుచున్నది త్వరగా చెయ్యమని యూద గారికి దేవుడు చెప్పింది. 6వ కరెక్ట్ గా యేసు ప్రభు చెప్పారు, నీ చెయ్యని పద్ధతి వెంటనే చేయాలి, చేసుకో అని యూద గారికి చెప్పింది. ఇది 7వ విషయం మీరు చూడండి, ఇస్కరియాత యూద గురించి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 50 చూడండి. యేసు చెలిగాడా నీవు చెయ్యవలసినది చెయ్యమని ఆయనతో చెప్పగా వాడు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి. అంటే యేసు ఎలాగా పిలిచారు? చెలిగాడంటే సహోదరుడా అని పిలిచారు. అంటే యేసుక్రీస్తు ఆయనకి పిలిచిన మాట ఇక్కడ 50లో రాయబడింది. యేసు చెలిగాడా నీవు చెయ్యవచ్చినది చెయ్యమని చెప్పారు. 7సారి యూద గారికి దేవుడు మాట్లాడినది. ఇది 8 సార్లు దేవుడు మాట్లాడిన వినండి. లూకా సువార్త 22వ అధ్యాయము 48 వాక్యం. యేసు ఆయనకి అడిగారు, నీ ముద్దు పెట్టుకొని
మనిషి కుమారునికి అప్పగించుచున్నావా అంటే అడిగారు. 8 సార్లు ఆ వ్యక్తి హృదయములు దేవుడు మాట్లాడారు, ముట్టారు. అప్పుడు కూడా ఇస్కరియాత యూద ఈ విధములు మార్పు చెందలే. ఆయన లక్ష్యం ఏమంటే డబ్బులు సంపాదించడము. ఏసైకి అమ్మిసి డబ్బు సంపాదించడానికి కోసం ఆయన ప్రయత్నించారు. ఈ 8 సారి ఒక్కొక్క విషయం ఏసయ్య ఆయనకి ముఖం చూసి చెప్పినప్పుడు కూడా ఆ మాట విని ఏసైకి శత్రు చేతులు ముద్దు పట్టి అప్పగించారు. ఎందుకు ముద్దు పట్టంటే ఆ శిష్యులందరూ ఒకే విధములున్న వస్త్రం ధరించుకొని ఉన్నది. యేసయ్య ఎలాగా వస్త్రం ధరించుకొని ఉన్నావా అదే రీతిగా 1200 శిష్యులు కూడా వస్త్రం ధరించుకొని కూర్చున్నారు. అందుకని యేసయ్య ఎవరని తెలియలేదు. యేసయ్యకి సరి అయిన రీతిని చూపించడానికి ఇస్కరియాత యూద గారు ముద్దు పెట్టి ఆయనకి శత్రుకస్తములు సమర్పించారు. ఈనాడు మన తోడుగా ఉన్న చాలా మంది అలాగా చేస్తున్నారు కదా. మనతోడు తిరిగినవాడు, మనతోని మేలు పొందినవాడు, అటువంటి వ్యక్తులు మనకు ముద్దు పెట్టి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడము. ఈనాడు కూడా అలాగా జరుగుతున్నది. ఇస్కరియాత యూదా గారు అలాగా చేసిన వలన, యేసయ్యకి శత్రు చేతులు అప్పగించిన వలన ఆయన జీవితంలో జరిగిన విషయం బైబిల్ రాయబడి ఉంది. అది కూడా మీరు చూడాలి. అపోస్తలుల కార్యము 1 అధ్యాయము 17-18 వాక్యం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్పొందును. ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలపిండుగా పడి నడిమికి తగ్గలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. అలాగే ఎలాగ చనిపోయారు ఆయన? ఎలాగ చనిపోయింది? ఉరి వేసి ఆయన ముద్దు పట్టిన యేసుక్రీస్తు ఎలాగ చనిపోయింది? శిలువ మరణము. ముద్దు పట్టి శత్రు చేతులు అప్పగించిన వ్యక్తి శిలువ మరణం మరించినప్పుడు శత్రు చేతులు అప్పగించిన ఇస్కరియాత యూద గారు ఉరిపోసారు. కానీ ఆ ఉరి ఏమైంది? అది ఇరిగిపోయింది. ఇరిగి ఆయన తల కిందకి వచ్చి నడుముకి బద్దలాయి పీకలన్నీ బయటికి వచ్చి చనిపోయారు. ఆయన ఆ డబ్బుతోని సంపాదించిన భూమి అన్యాయంగా సంపాదించిన దేవుడి బిడ్డలారు ఈ రాత్రి బాగా వినండి. అన్యాయంగా సంపాదించిన వాడు జీవితం చివరికిదే. మారు మనసు పొందలేకుండా యేసయ్యకి అమ్మేసి రూక్కల కొరకు తన జీవితం నాశనమైపోయినట్టుగా దేవుడు వాక్యములు రాయబడి ఉంది. పదవి కోసం, డబ్బుల కోసం మనుషుడికి చంపడానికి కానీ అమ్మడానికి కానీ మనుషులు రెడీ. ఈ కాలంలో నరుడు మనుషుడికి నరుడు అమ్మిసి
డబ్బు సంపాదించడానికి మనుషులు రెడీగా ఉన్నాం. ఒక్క విషయం ఈ రాత్రి తెలుసుకో, యూద గారికి 8 సార్లు దేవుడు మాట్లాడింది. ఎల్లప్పుడు దేవుడు నీతోని వాదించను, ఎల్లప్పుడు దేవుడు నీతోని మాట్లాడరు. మాట్లాడినప్పుడు ఆ మాటకి లోబడితే విడుదల కలిగినట్టుగా దేవుడు వాక్యములుంది. ఆదికాండం 6వ అధ్యాయములో దేవుడు చెప్పిన ఒక మాట మీరు వినండి. 6వ అధ్యాయములకి రండి. ఆదికాండం 6వ అధ్యాయము 2వ వాక్యం. ఎస్, నరుల కుమార్తెలు అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎల్లప్పుడు వాదించను. ఎల్లప్పుడూ దేవుడు ఆత్మ అంటే దేవుడు నరుడితోని ఎల్లప్పుడు వాదించను. వాదించదు. యూద గారికి 8 సార్లు దేవుడు వాదించారు. మారు మనసు చెందడానికి. కానీ ఆ వ్యక్తి ఆ మాటకి మారు మనసు లేదు. మారు మనస్సు చెందకుండా యేసయ్యకి డబ్బు కోసం అమ్మేశారు. హల్లెలూయా. ఈనాడు కూడా కాదా? డబ్బులు ఇస్తానని చెప్తే ఏ సంఘములకి వెళ్ళిపోవడానికి చాలా మందులు ఉన్నాం. బట్టలు ఇస్తున్నానని చెప్తే సంఘం వదిలిచి వెళ్ళిపోవడానికి చాలా మంది విశ్వాసులు ఉంది. హల్లెలూయా. బట్టల కోసం, డబ్బుల కోసం, పెట్టి కోసం, డబ్బుల కోసం యేసయ్యకి శత్రువుని అప్పగించినట్టుగా అప్పగించి ఆయన వెళ్ళిపోవడానికి రెడీ. హల్లెలూయా. దేవా. ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏంటంటే, ఏ ధనం అంటే మీరు చెప్పారు కదా, ఇప్పుడు చదవండి కదమ్మా, అన్యాయ ధనం. యూద ద్రోహము వలన సంపాదించిన ద్రోహం వలన సంపాదించిన ఆ రూకలు, ద్రోహం చేసి సంపాదించినది ఆమేన్, ఆమేన్, నీ ఇంటి వారికి, నీ కుటుంబస్తులకి, నీ చిట్టు నీకు ఇరిగిల బరుగులకి, నీ బంధువులకి ద్రోహం చేసి నీ ఏదైనా సంపాదిస్తే అది శాశ్వతం కాదే కాదు. ఆమేన్. స్తోత్రం చెప్పలేదు గట్టిగా ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అలాగా అనుకున్నాను. నేను మాటతోని సంపాదించాను అనుకున్నాం. యేసయ్య మంచి అభిషక్తుడు, మంచి స్నేహితుడు, హల్లెలూయా, హల్లెలూయా. మంచి కనికరం చూపించిన దేవునికి ఒగ్గిశారు. యూద గారికి అర్థం తెలియదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ యూద గారు 3.5 సంవత్సరం యేసయ్య తోడుగా తిరిగి యేసయ్య చెయ్యినదన్నీ చూసి హల్లెలూయా. అద్భుతం చూసిన వ్యక్తి, విడుదల చూసిన వ్యక్తి, చివరి సమయానికి ఆ చివరి సమయంలో వచ్చినప్పుడు యేసయ్యకి ముద్దు పెట్టి అమ్మడానికి రెడీ అయింది. స్తోత్రం. అమ్మిసారు. డబ్బులు తీసుకొని యేసయ్యకి ముద్దు పెట్టారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలం కూడా ఎలాగో కొందరు మారిపోతున్నాం. విశ్వాసులు కూడా అలాగా తయారవుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ప్రేమించిన వాడు, అంతవరకు స్నేహించిన స్నేహితుడు, ఆడికి ఒక్క డబ్బులు గాని బట్టలు దొరికితే విడిచిపెడతది. అటువంటి వాడికి విడిచిపెట్టి ద్రోహం చెయ్యి వెళ్ళడానికి రెడీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసుకో, నీ చేసుకో, పర్లే. న్యాయం చేసిన ఒక్కడు పరలోకములున్నది. హల్లెలూయా. న్యాయం
న్యాయంగా తీర్పు తీర్చిన వాడు. ఈ కొన్నిన రూకలతోని కొన్నిన ఆ ఉరి కూడా నిన్ను సహాయం చేయన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. ఉరితాడు కూడా, ఆ ఉరితాడు కూడా నీకు సహాయం చెయ్యను. అది కూడా తెగిపోతుంది. అది కూడా తెగిపోతుంది అయ్యా. ఈ భూమిలో ఉన్నది అన్ని తెగిపోతుంది అయ్యా. తెగిపోలేని వాడు యేసయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన తోడు మంచి అభిషక్తుని తోడుగా కట్టుబాటు ఉంటే నీకు విడుదల, ఓ రాజమహిమేసు దేవరాజ. నీకు ఆశీర్వాదం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు మేలు. కానీ యూద గారు ఆ మంచి అభిషక్తుడైన వ్యక్తికి వదిలేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రాలే. ద్రోహం చేసి ఆ ద్రోహము వలన ఆయన జీవితం పాడైపోయిందండి. ఈ రాత్రి నేను చెప్పబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు శిష్యులు కాలు కడిగినప్పుడు మీరందరూ పరిశుద్ధులు కాదు అని దేవుడు చెప్పింది. ఎవరి గురించి? యూదవారి గురించి చెప్పుతున్నారు. దేవుని విడలారా, 10 మందిలో ఒక్కడు దొంగ, 12 మందిలో ఒక్కడు. అలాగా అయితే 100 మందిలో ఎంతమందిలో ఉన్నారు దొంగలు? విశ్వాసుల మధ్య 12లో ఒక్కడు. దాదాపు 9 మందిని మనుషులు ఉండొచ్చు 100 మందిలో. ఇక ఈనాడు కూడా. అందుకని దేవుడు విడలారా, ఆ ధనం ఏ ధనం అంటే చెప్పారు? ద్రోహం వలన సంపాదించిన డబ్బు, రూకలు. ద్రోహం వలన సంపాదించిన వండి గాని, ఇల్లు గాని, డబ్బులు గాని, భూమిలు గాని, ఆస్తి గాని ఏది శాశ్వతమైన ఉండదు కాదండి. శాశ్వతం కాదది. అది నీకెదురుగా కేకలు వేసిన సమయం వస్తుంది. యోధగారి జీవితంలో తుదక్కు ఆడు చనిపోయిన పరిస్థితులు వచ్చి పరలోకం కూడా చేరలే. ఆడికి సాక్ష్యం చెప్పడానికి బోల్డ్ ఉంది. నేను యేసయ్య తోడుగుంటి వారు, ఆయన డబ్బులు నా చేతికి ఇచ్చింది, అద్భుతం నా చూసింది, యేసయ్య తోడుగా నా ప్రయాణం చేసింది, యేసయ్య అద్భుతం చేసింది నా కన్నా స్తోత్రం. వాక్యం ఉండినట్టుగా నేను ఈ రాత్రి చెప్తున్నారు. యూదగారికి మారు మనసు పొందడానికి సమయం దేవుడు ఇచ్చారు, కానీ మారు మనసు అది పొందలేనట్టుగా దేవుడు వాక్యములు మనము చూడగలిగితే. ఇక్కడ మనము చూస్తున్నప్పుడు మీరు చూడండి, మత్తాయి సువార్త 26వ అధ్యాయములకి రండి. 23వ వాక్యం చూడండి. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుడు ఇక్కడ మీరు ఆ మాటలు సరిగా వినండి. ఈ పెస్కా పండుగలో ఆయన ఆ ఆచారం ఎలాగంటే తెలుసా? ఒక మేకకి తీసుకొని వచ్చి సిలువ రూపం ఎలాగ ఉందో అలాగంటే ఒక ఇరుములు తెచ్చి వచ్చి దానిని కట్టుతాను, కట్టేసి అగ్నిలు కాలుతుంది, అది తీసుకొని వస్తాం. తర్వాత 3 పాత్రములు ద్రాక్షారసం ఉంచుతాం. తర్వాత ఏమంటే 2 రొట్టి కూడా తీసుకొని వస్తాం. ఇది ఆడి పెసక పండుగ. ఈ పెస్కా పండుగలు అది చెయ్యని ఇలాగా, కానీ యేసయ్య చేసిన పెస్కా పండుగలు అక్కడ మేకలు ఉండినట్టుగా మనము చూడలే. ఇక్కడ ఏముంది?
ఏముంటే మీరు చూడండి, అది రొట్టి ఉంది. 23వ వాక్యం చూడండి. నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. అంటే ఈ పాత్రలు చేయముంచంటే ఈ పెస్కా పండుగ కోసమే ఉంచిన రొట్టె నుండి ఒక ముక్క ఆయన తీసి అది ఉన్నాడు. తీసి ఈ ద్రాక్ష రసములు ఏం చేసుకున్నారు, ముంచి ఆడికిస్తుంది. అది తినేసి వారు వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు బల్లకారి నడిపించిన మీరు చూడండి 26వ వాక్యం చూడండి. 26వ వాక్యం. వారి భోజనం చేయుచుండగా యేసు ఒక్క రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఆ, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే ఇస్కరియోతు యూదా ఏం తినేసి వెళ్ళిపోయారు? పెస్కా పండుగలో రొట్టెలు తినేసి వెళ్ళిపోయారు. ఈ అపవిత్రైన మనుషుడు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేసే బల్ల కార్యక్రమము మొదలుపెట్టింది. మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఏమంటే రొట్టె ఒక్కటి తీసుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి చెప్పింది, మీరు తినుడి, ఇది తిన్నుడి. ఇది నా శరీరం. అంటే ఈ రొట్టెకి చూపించి చెప్పుతున్న ఇది నా శరీరం. తర్వాత గిన్నె పట్టుకొని చెప్పిందండి, ఇది నా రక్తం. అంటే అంటే బల్ల కార్యక్రమం తీసుకొని వచ్చినప్పుడు మనం చేసుకున్నారా? చర్చిలో రొట్టె తీసుకొని వస్తున్నాం, ద్రాక్షారసం తీసుకొని వస్తున్నాం. అది ప్రార్థన చేసినప్పుడు మారదు. రొట్టిగా ఉన్నాం. ద్రాక్షారసంగా ఉన్నాం. దానికి మార్పు రాను. కానీ ఇది రొట్టెకి చూసినప్పుడు యేసుక్రీస్తు శిలువలు ఆయన శరీరం విరిచినట్టుగా మనకు కనబడుతున్నది. జ్ఞాపకం చేస్తున్నారు. ఆ రొట్టెకి విరిచినప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నారంటే యేసుక్రీస్తు కాలవెనలు ఇలాగా మన కొరకు శిలువలు మరణించారు. 2 ఆ ద్రాక్షారసం దేనికి సాదృశ్యం అండి? యేసుక్రీస్తుకి రక్తానికి సాదృశ్యం. ఆ శిలువలు మరణించినప్పుడు ఆయన రక్తం మన కొరకు ఇయ్యబడింది. ఆ రక్తము, ఆ చిందించిన రక్తము ఈ ద్రాక్షారసం చూడినప్పుడు యేసయ్య మన కొరకు శిలువలు చనిపోయిన విషయములు జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి దేవుని విడలారా, బల్ల కార్యక్రమంలోకి మనం వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి అది పౌలు గారు చెప్తున్నారు. మీరు 1 కొరింథీ పత్రికలకి రండి. అక్కడ పౌలు గారు చెప్పిన మాట విన్న 11వ అధ్యాయంలోకి రండి అమ్మా. 11వ అధ్యాయములు అదే 23 నుండి చదవండి. నేను నీకు అప్పగించిన దానిని యేసయ్యకి శస్త్రములు సమర్పించిన రాత్రి రొట్టి ఎత్తుకొని కృతజ్ఞత చుల్లి విరిచి శిష్యులకు ఇచ్చారు. అది ఇక్కడ పౌలు గారు చెప్పుతున్నారు. అంటే ఇది తినడానికి మనకున్న అర్హత ఇక్కడ బైబిల్ రాయబడి ఉంది. అది చూడండి 28 వాక్యం చూడండి. 27 నుండి చదవమ్మా. 27 ఎవడు అయోగ్యముగా రొట్టెను
అండో అయోగ్యంగా తిన్నినవాడు అపరాధి అవుతుంది. అపరాధి ఆగును. అయోగ్యంగా ఇదిలు ముట్టకూడదు. ఇప్పుడు ఉదాహరణగా నేను కృష్ణ గారితో గొడవలు అన్నా అనుకో, నేనేం చేయకూడదు, తినకూడదు. అది పరిష్కారం చేయని తర్వాత మాత్రమే తినాలి. అంటే మీరు అనుకున్నారంటే ఏం పర్లేదో దేవుడితో చెప్తే చాలు కదా, అలాగ చావలదు. ఇది పాపం రెండు విధం అండి. దేవుని విరోధంగా ఉన్న పాపం ఉంది, అది దేవునితో చెప్తే చాలు. సహోదరి సహోదరుల విరుద్ధంగా చేసిన పాపము, అది మన మాటతోని మన ప్రవర్తన వలన కొన్ని మంది సహోదరికి వేదన పడుతున్నాం. అప్పుడు ఆ సహోదరి ఇంకా భార్య అనుకో, భార్యకి రెండుసారి కొట్టారు అనుకో, కొట్టిన తర్వాత ఆదివారం నేను చర్చికి వచ్చి రొట్టి విరిసిన ఎడలా నేనేమవుతుంది, అపరాధి అవుతుంది. నేను భార్యను కొట్టను, అది వేరే విషయం. నేను భార్యను ఉదాహరణగా చెప్పారు. అంటే ఏదైనా గొడవలు జరుగుతున్న భార్య భర్తలు జరుగుతా వెంటనే ఆయనతో ఆ భార్యతో ఏం చేయాలి, సమాధానం మాట్లాడి క్షమాపణం అడగాలి. అడిగిన తర్వాత మీరు తర్వాత మాత్రమే దేవుని ప్రభు భోజనం మళ్ళా కార్యక్రమాలను పూజించడానికి ఉన్నాయి. అరగదా నీ అయోగ్యంగా తిని ఏడలా అపరాధి ఆయన శరీరం గురించి రక్తం గురించి నీవు అపరాధి ఆగును. అపరాధి అవుతున్నాం. అపరాధము నుండి విడుదల ఇవ్వడానికి యేసయ్య సిలువలో మరణించారు. ఆ మరణించిన యేసయ్యకి జ్ఞాపకం చేసిన ద్రాక్షరసం రొట్టె తినిన వలన మీరు అపరాధి అవుతున్నారు. అపరాధి అవడం మాత్రం కాదు, ఇంకా మనలోని ఏం జరుగుతున్నారో మీరు చూడండి. 30 వాక్యం. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను, ఒకటి బలహీనుడు అవుతుంది, రెండు రోగులు అవుతుంది. చాలా మంది నిద్రలు చర్చకి వచ్చినప్పుడు కొందరు కొనుక్కుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. చర్చకి వచ్చి ఆరాధనకి వచ్చినప్పుడు నిద్ర వస్తున్న కారణం ఏమంటే తెలుసా, చాలా మంది నిద్ర ఏదో నీలోని జరిగింది. రక్షణ పొంది మారు మనసు పొందిన దేవుడి బిడ్డల గురించి నేను చెప్తున్నాం. అందుకని రాత్రి ఈరోజు నీ తనతో పరిశీలించాలి, తాను పరిశోధించాలి, తనతో పరిశీలించండి. వ్యక్తిపరంగా తమలో తాము. స్తోత్రం. ఆమేన్. ఈ కాలంలో దేవుడి బిడ్డలు బాగా ఆలోచించి దానిలో ఏం చేయాలి, పరిష్కారం చేయాలి. బల కార్యక్రమములకి చెయ్యి ముట్టాలి. స్తోత్రం. అది నీ ముట్టలే అలాగని చెయ్యలేకపోతే ఒకటి నీ అపరాధి అవుతుంది, రెండు నీ బలహీన అవుతుంది, మూడు రోగిలు అవుతుంది, నాలుగు నిద్ర వస్తుంది. అందుకని ఇక్కడ ఈ దేవుని బిడ్డలారా, తప్ప ఏదైనా వచ్చిన అనుకో వెంటనే ఏం చేయాలి, క్షమాపణ అడిగి సరి తెచ్చుకో. రేపటికి ఉంచకూడదు, రేపటికి ఏం చేయకూడదు, ఉంచకూడదు. ఉంచితే ఏమో రేపే ఏసై వస్తే ఏమవుతుంది, లేకపోతే ఆ రాత్రి వస్తే ఏమవుతుంది, చెయ్యి విడిచిపెట్టదు. అందుకని ఎప్పుడు జరుగుతా వెంటనే ఏం చేయాలి, సరి చేసుకో. లైట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. అందుకని కొన్ని సంఘంలో ఏం చేసుకున్నారో మల్ల కార్యక్రమము నడిపించినప్పుడు ఒక వారం ముందుగా లేక ఒక నెల ముందుగా చెప్తాం, పలానా తారీఖు మల్ల కార్యక్రమం ఉంది, అందుకని మీరు అందరూ ఉపవాసంతోని సిద్ధపడి రావాలని, ప్రార్థనతోని సిద్ధపడి రావాలి. అలాగే అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ముందుకు చెప్తానండి.
నేను పలానా తారీఖు వస్తాను, అందుకని మీరందరూ సిద్ధపడి ఉండండి, సిద్ధపడి ఉండండి అని నీకు చెప్తావా? మొదటిగా ఉండాలి. అలాగే తప్పుడు మనమేం చేయాలి? ప్రతిరోజు సిద్ధపడి ఉండాలి. బల్ల కార్యక్రమాలని వేరే ఉండడానికి వీలు లేదు. అందుకని ఇదిలోకి చెయ్యి ముట్టిన మునుపు తన్ను తాను ఏం చేయాలి? తన్ను తాను పరిశోధించాలి. కొందరు కుటుంబములు శోధన మారలే, కొందరు కుటుంబాలు విడుదల కలగలే. అదన్నీ కారణం ఏమిటంటే ఆడు తప్పు చేశారు. అయోగ్యంగా రొట్టి అవం ద్రాక్షారసం తాగిన కాబట్టి. అందుకే దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి వాక్యం వినిన ప్రతి బిడ్డలు తన జీవితంలో ఏం చేయాలి? సరి చెయ్యుకో. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పలేదు దేవుడు. స్తోత్రం కలిగిన గాక. తర్వాత యేసుక్రీస్తు ఏం చేశారంటే, ఇదన్నీ జరిగిన తర్వాత ఆయన చివరికి తన శిష్యులకి చెప్పిన బోధ, అది యోహాను సువార్త 14, 15, 16, 17 ఈ 4 అధ్యాయములు శిష్యులకి చివరికి చెప్పిన బోధ. 14వ అధ్యాయములు ఉన్న బోధ ఏంటి? మొదటి వచనం మీరు చూడండి, మొదటి 2 వచనం. యోహాను సువార్త 14, 1, 2 వాక్యం బోధ చూడండి చివరికి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. దేవుని అందరి నీ అంటే ఒకసారి కూడా నీ కలవరపడని, నీ హృదయం ఏం చేయకూడదు. కలవరపడని ఆడందరు కలవరపడుతున్నారు. ఎందుకు? 13వ అధ్యాయములో జరిగిన విషయములన్నీ విని ఆయన మరణం గురించి విన్నప్పుడు, సిలువ మరణం గురించి చెప్పినప్పుడు ఇస్కరియోతు యూదా గారు రొట్టి తీసుకొని అంటే ఈ పస్కా పండుగ రొట్టి తినేసి ఆడు పరిగెట్టి వెళ్ళిపోయి యేసయ్యకి శత్రు చేతులు అప్పగించడానికి వెళ్ళినప్పుడు ఈ మాట వినిన వెంటనే శిష్యులందరూ ఏమైంది? కలవరపడింది. ఈ 3.5 సంవత్సరము తోడుగా ఉన్న యేసు ఇప్పుడు చనిపోతే నా పరిస్థితి ఏమవుతుంది అని శిష్యులు భయపడింది. అప్పుడు యేసుక్రీస్తు చెప్పింది, నీ కలవరపడకూడదు. దేవుని యందు విశ్వాసం ఉంచు. 2 దేవుని యందు నీ విశ్వాసం ఉంచు. నా యందు విశ్వసించుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. యేసు ప్రభు చెప్పింది, 1 మనస్సు కలవరపడకూడదు. 2 నీ విశ్వాసములు నిలబడు. 3వదే అనగా నిలబడితే నీ కోసం నేను అక్కడికెళ్ళి ఒక్క ఇల్లు, మీకు స్థలము సిద్ధపరచ, ఒక్క స్థలము సిద్ధపరిచినట్టుగా చెప్పుకొని శిష్యులకి బలపరిచారు. హల్లెలూయా. ఈ రాత్రి కూడా నీ కూడా కలవరపడి కూర్చున్నారో? కలవరపడిన దేవుడి బిడ్డలకి యేసయ్య చెప్పిన మాట, నా యందు నీ నమ్మిక ఉంచుము. యేసయ్య మీద నమ్మిక ఉంచిన వాడు సిగ్గుపడదు. హల్లెలూయా దేవా. ఆ బిడ్డలకి విడుదల ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి 3వ మాట దేవుడు ఏం చెప్పారు? మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదు. హల్లెలూయా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ఆయన ఉన్న చోటకి ఆయన వచ్చి మరల వచ్చి మమ్మను తీసుకొని పోగొద్దామని తన శిష్యులకి యేసు ప్రభు చెప్పింది.
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది చెప్పేసి ఆడికి ఏం చేశారండి, ఆ బోధ చెప్పింది. ఇంకా 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, అనగా మీరు ఉన్నవాడు ఏం చేయాలి, ఫలం ఫలించాలి. మీలో ఏముండాలి, ఫలం. ఫలం ఉండాలి. అది గురించి యేసుక్రీస్తు చెప్పారు. మీరందరూ ఏం చేయాలి, ఫలం ఫలించాలి. ఫలం ఫలించడం మాత్రం కాదు. ఫలం ఫలించాలంటే ఫలం ఫలించడం ఎలాగ తెలుసుకున్నాం, చుట్టూ చూసుకోండి. అది 8 వదన చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు. యోహాను సువార్త 15:8. మీ- ఆ, నా తండ్రి మహిమపరచబడును. ఆ, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆ, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో ఆ, నేనును మిమ్మును అలాగు ప్రేమించుకుని ఆ, నా ప్రేమయందు నిలిచి ఉండుడి. ఆ. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని అంటే ఇక్కడ దేవుడు చెప్పిన నేను తండ్రి ఎలాగా ప్రేమించారో నేను కూడా మిమ్మను ప్రేమిస్తాం. అనగా ప్రేమిస్తున్నారు. అనగా ప్రేమించిన వాడు ఏం చేయాలి, నా తండ్రి ఆజ్ఞలు గైకోని అలాగా కాదు, మీరు కూడా ఆ ప్రేమలోని ఏం చేయాలి, నిలిచి ఉండాలి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పలేదు ఎవరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి, ప్రేమించాలి. అనగా దేవుడు చెప్పింది. దేవునికి స్తోత్రం. ఇని యోహన్న సువార్తలకి కాదు, యోహన్న పత్రికలకి రండి. 3వ అధ్యాయము. మూడవ అధ్యాయం 13-14 వాక్యం. ఆ, లోకంలో మిమ్మల్ని ద్వేషించేలా ఆ, ఆశ్చర్యపడకుడు. ఉమ్, మనము సహోదరులను ప్రేమించుకున్నాము కనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుతున్నాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు మరణములు నిలిచి ఉన్నాను. తర్వాత తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. సహోదరునికి ద్వేషించిన వాడు నరహంతుడు. హలో, ఎవరు స్తోత్రం చెప్పలేదు. సహోదరుని ద్వేషించిన వాడు నరహంతుడు. ఆ, ఇంకా 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 4వ అధ్యాయములకు రండి. 4వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ఆ, మన ఒక్కనికి ఒక్కడు ప్రేమించిన ఏడల దేవుడు మన మందు నిలిచి ఉండును. ఒక్కరికి ప్రేమించిన ఉంటే దేవుడు మనలోనిలో నిలిచి ఉంటారు. నిలిచి ఉండరాను అని దేవుడు వాక్యము సెలవిచ్చున్నది. హల్లెలూయా. అందుకని రాత్రి నేను చెప్పబడిన మాట దేవునికి స్తోత్రము. యోహాను సువార్త 15వ అధ్యాయములో శిష్యులకి దేవుడు చెప్పిందండి, నీ ఫలించి నిలబడాలి, ప్రేమలో నిలబడాలి. నీ 16వ అధ్యాయములకి రండి. అన్నీ అక్కడ చెప్పడానికి సమయం తీసుకోలేదు. 16వ అధ్యాయములోకి వచ్చినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట వినండి. 16వ అధ్యాయము 8 వదన చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాం. ఆయన ఎవరంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాం. ఆయన వస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వచ్చి
నీలోని నివసిస్తాం. హలో, హల్లెలూయా. యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకములు శిష్యులు తోడుగా నడిచారు. కానీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తోడుగా నడవడు. మనలో నివసిస్తా. ప్రైజ్లాడు చెప్పలేదు ఎవరు. హల్లెలూయా. ఆయన తోడుగా కాదు, మన లోపల నివసించుచున్నారు. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పలేదండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకములకు వెళ్ళిన పోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు లోకానికి వచ్చి మనలోనికి మన హృదయములలో వచ్చి 8 వాక్యములు చెప్పిన మాట, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమునకు ఒప్పుకొని తర్వాత లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గానుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరింకా నన్ను చూడురు గానుక నీతిని గూర్చియు 12వ వాక్యం నేను మీలో చెప్పవలసినది ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. స్తోత్రం చెప్పండి. ఆమేన్. దావీదు పాపం చేసినప్పుడు ఆయన పాపము ఒప్పుకున్నారా? దావీదు వేరొక సహోదరుడు భార్యకి తీసుకొని వచ్చిన భార్యగా ఉంచినప్పుడు ఆయన చేసిన తప్పుకి ఆయన ఒప్పుకొనలేదు. అది ఒప్పుకోవడానికి ఒక ప్రవక్తలు వచ్చింది నాదాను. ఆయన వచ్చి చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నాం. ఇప్పుడు దేవుడి బిడ్డలు తప్పు చేస్తే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మమ్మను ఏం చేసుకున్నారు తెలియవరుస్తుంది. ఎందుకనగా ఈ ఆదరణకర్త నీ లోపల ఉన్న కాబట్టి. స్తోత్రం. ఈ రాత్రి దేవుని వాక్యం దేవుని బిడ్డలారా స్తోత్రం కలిగిన గాక. మనకి నేనెందుకు ముందుకు త్వరగా వెళ్ళిపోయినండి, యోహాను సువార్త 17వ అధ్యాయం మనం నేర్చుకోవాలి. అక్కడ లోతైన మర్మం ఉంది. యేసుక్రీస్తు ప్రార్థన 7 విధములున్న ప్రార్థన గురించి ఎక్కడ రాయబడి ఉంది, అది మనం నేర్చుకోవాలి. వచ్చిన క్లాసులు అది మనం నేర్చుకుంటాం. అందుకని నేను చెప్పిన మాట, యేసు ప్రభు శిలువ మరణములో జరిగిన దినములు ఏమంటే ఆయన ఏం చేశారు, మల్ల కార్యక్రమం చేసి తర్వాత శిష్యులకి అందరికి బోధించిన తర్వాత ఈ బోధ అన్ని ఎప్పుడు జరిగింది, లక్షవారములో ఈ బోధ అన్ని జరిగిన తర్వాత ఆ రాత్రి మల్ల కార్యక్రమం శిష్యులకు నేర్పించి యేసుక్రీస్తు ఏం చేశారు, గిద్రోన్ వాగు దాటి ఆ ఒలువు కొండ పైనకి వెళ్ళిపోయింది. ఒలువు కొండ కింద ఉన్న లోయలలో గదసమన తోట. ఆ లక్షవారం యేసుక్రీస్తు గదసమన తోటలు చేసిన ప్రార్థన ఉంది, అదన్నీ నేర్చుకుంటాం. ఆ రాత్రియే లక్షవారం రాత్రిలే ఇస్కరియోతు యూదా గారు యేసుక్రీస్తుకి చుంబనం ఇచ్చి శత్రు చేతులు అప్పగించారు. ఆ రాత్రి మొత్తము యేసుక్రీస్తుకి 4 కోర్టులు 7 మారు తీర్పు తీర్చారు. అందరు చెప్పింది ఆయన పాపం లేదన్నట్టుగా అందరు చెప్పిందండి. స్తోత్రం.
ఆ గెదసమన తోటము నుండి ముందుకు మనం వెళ్ళినప్పుడు సిలువ మరణము. హల్లెలూయా. ఎవరెవరు యేసయ్యకి తీర్పు తీర్చారు అది మనం నేర్చుకుంటాం. ఆ సిలువ మరణములు ఏమేం జరిగింది అది మనం నేర్చుకున్నాం. తర్వాత సిలువలో యేసయ్య మరణించినప్పుడు ఆయన పలికిన 7 మాట అది మనం నేర్చుకోవాలి. తర్వాత ఆయనకి కలిగిన శ్రమ అది మనం నేర్చుకోవాలి. స్తోత్రం. అదే అలాగా ఒక్కొక్క విషయం ఒక్కొక్క రోజు మనం నేర్చుకుంటే ముందుకెళ్తాం అని. యేసయ్యకి శిలువ మరణములు 3 చోట ముఖ్యమైన చోట ఏంటి? 1 గెదసమన తోట, 2 ఏమండి గబద, 3 గోల్గోత లేకపోతే కలువరి. ఈ 3 చోట ముఖ్యమైన చోట ఏంటి? స్తోత్రం. ఈ రాత్రి దేవుడి బిడ్డలారా, నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించారు. ఆ మరణము ప్రతిదినములు మీరు ధ్యానించాలి. ప్రతిరోజుని ఆ మరణం గురించి చింతించాలి. ప్రతిరోజు యేసయ్య మరణము మన కొరకు చేసిన ఆయన శ్రమల గురించి మనం ధ్యానించాలి. స్తోత్రం. చాలా మందిలో ఎప్పుడు దేవుని మరణ దినములు ఎప్పుడు కూడా చిందలేదు. ప్రతి క్షణములు ప్రతి అడుగులు నీ ఏం చేయాలి? ఆయన మరణం గురించి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఆ సిలువలు అనుభవించిన ఆ వేదన ఆయనకి కలిగిన వేదనలు నేర్చుకుంటున్నప్పుడు ఆయన బట్టలు తీసివేశారు, కొర్రలతోని కొట్టారు, ఆయన ముఖములు ఉమ్మి వేశారు. అవన్నీ నేర్చుకుంటున్నప్పుడు అయ్యో ఎందుకంటే శ్రమ యేసుక్రీస్తు అనుభవించిన తెలుసుకో. ఎవరి కొరకు? మన కొరకు, మన రక్షణ కొరకు, మన విడుదల కొరకు, పరలోకం దొరకడానికి, నరకము నుండి తప్పించడానికి ఆయన అనుభవించిన శ్రమల గురించి మనం నేర్చుకో. అందరూ కన్ను మూసుకోండి. 1 మినిట్ ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి దేవుడి సన్నిధిలో కూడి వచ్చి పాట పాడి ఆరాధించడానికి దేవుడు మంచి అవసరం ఇచ్చిన ఆ స్తోత్రం. కూడి వచ్చిన మమ్మల్ని అందరికి దీవించి ఆశీర్వదించండి. నీ రాకడ కొరకు సిద్ధపరచడానికి సహాయం చేయండి దేవా. ఈ రోజు దేవుడు వాక్యం మనం విన్నారు, అందుకని నీకు వందనాలు దేవా. మనం కూడా ఈ లోకములు పరిశుద్ధంగా జీవించడానికి నాకు నా పాటు వాక్యం వినిన దేవుని బిడ్డలు అందరికీ సహాయం చేయమయ్యా. మనతో నీ మాట్లాడిన ఆ స్తోత్రం, నీ సిలువ మరణం గురించి నేర్చుకోవడానికి సహాయం చేయని ఆ స్తోత్రం. నా ప్రార్థన అలిగిన నా స్తోత్రం యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్.